ఈ ఉదయం నూతన కృపాను ఆత్మీయ వాగ్దాన కార్యక్రమాన్ని ఎందరూ మీలో వింటూ వీక్షిస్తూ అనేకులకు షేర్ చేస్తున్నారు. వారందరికీ ఉదయకాల సమయాన హృదయపూర్వకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దినమంతయు మిమ్మల్ని తన రెక్కల చాటుగా భద్రపరిచి కాపాడునుగాక. ప్రతి ఉదయం ఒక్కో వాగ్దానం, ఒక్కో ప్రత్యేకత ఆశీర్వాదాలతో మీ గృహాల్లోకి, ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ ఉండగా విశ్రమిస్తున్న ప్రతి చీకటి బయటకు తొలగిపోవునుగాక. నీతి సూర్యుడైన దేవుని రెక్కల క్రింద ఆశ్రయము, ఆదరణ, ఆనందము మీకు అనుగ్రహింపబడునుగాక. ఆయన కనికరం ఈ దినమంతటా మిమ్మల్ని కమ్ముకొనుగాక. హల్లెలూయా. చూడండి, ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఎవరున్నారు మీ ముందు వెనక? బంధువులు, రక్త సంబంధికుల, స్నేహితులు, ఆత్మీయులు ఎంతోమంది మీ జీవితంలో ఉండి ఉండొచ్చు. కానీ నీకు జరగరానిది ఏదైనా జరిగినప్పుడు, లేదా నీ జీవితం కొంచెం ఉల్టా పల్టా అయినప్పుడు, కొంచెం క్రాస్ అయినప్పుడు ఒక్కొక్కరు నీ జీవితంలో నుండి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు కళ్ళు తెరిచి చూసినప్పుడు కేవలం నీ ఎదుట ఒక్కరు మాత్రమే ఉంటారు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుడు మాత్రమే శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించేవాడు. కానీ ఇక మనుషులు ఎల్లరూ మన జీవితంలో నుండి ఏదో ఒక సమయంలో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా. మనతో జంటగా, మనకు తోడుగా, మనకు అండగా ఎటువంటి పరిస్థితులైనా మనలను నడిపించే సారథిగా దేవుడు మనతో కూడా ఉంటాడు. అందుకే అప్పుడు కాక ఇప్పటి నుండే నువ్వు దేవుణ్ణి వెంబడించు. పూజార్హుడు, స్తోత్రార్హుడు, ప్రార్థన ఆలకించేవాడు. ఆయనను అంటి పెట్టుకో. దేవునితో అంటు కట్టబడు. దేవునితో జీవించు. దేవుని కొరకు జీవించు. అంతా తెలుసుకున్నాక అప్పుడు అవునండి, దేవుడు ఉన్నాడండి, నిజమండి, నాకు అప్పుడు తెలియదండి, లేదు, ఇప్పుడు నువ్వు తెలుసుకో దేవుడు ఉన్నాడని. తప్పక నీ జీవితంలో దేవుని కార్యాలు చూస్తావు. ఒక రోజున నువ్వే అంటావు, ఇంత విషపూరితమైన అనుబంధాలు నాకెందుకు, నాకు దేవుడు ఉంటే చాలు అని నువ్వే అనగలుగుతావు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, దేవుడు నిన్ను ఎంత అమితంగా ప్రేమిస్తున్నాడంటే, కొన్నిసార్లు ఎవరైనా నాతో మాట్లాడితే బాగుండు, ఎవరైనా పలకరిస్తే బాగుండు అని ఎదురు చూసిన సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయి. కానీ ప్రతి ఉదయం మీ ఇంటి యొక్క తలుపులు తట్టి వాగ్దానం ఉదయకాలమే మీ ఇంట్లో వినబడుతూ ఉండగా మరి దేవుడే నిన్ను పలకరిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానంలో నీ జీవితం ఉంది దేవుని బిడ్డ, నీ భవిష్యత్తు ఉంది వాగ్దానంలో. నీ లైఫ్ను గురించి ఈ వాగ్దానంలో దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఎవరో మాట్లాడాలి, ఎవరో చేయాలి కాదు, దేవుడు స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు. నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి పని చేస్తున్నాడు. నిన్ను ఉన్నతమైన హై పొజిషన్స్కి తీసుకుని వెళ్ళాలన్నది దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. చూద్దాం, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈరోజు చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మీరు వింటూ ఉన్నప్పుడే మీ జీవితంలో, మీ కుటుంబంలో శక్తిగల కార్యాలను పరిశుద్ధాత్మదేవుడు చెయ్యునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. భయపడుకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచెదవు. దేవుని వాగ్దానాలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అవును దేవుని బిడ్డ, నీ బాల్యకాలపు చేష్టలను నీవు మరచెదవు. నీ చిన్ననాటి నింద, అవమానమును దేవుడు కొట్టివేయబోతున్నాడు. నువ్వు ఇక మరలా జ్ఞాపకం చేసుకోవద్దు. సమస్తాన్ని నువ్వు దేన్ని బట్టయితే సిగ్గుపడుతున్నావో, నువ్వు దేన్ని బట్టయితే ఇది నా చిన్ననాటి నుండి ఉందండి అంగవైకల్యం, చిన్ననాటి నుండి నన్ను వెంబడిస్తూ ఉందండి ఈ చీకటి శక్తి, నా చిన్నతనము నుండే నాకు ఈ జబ్బు ఉందండి అని నువ్వు అంటున్నావు, అనుకుంటున్నావు. నీ జీవితంలో చోటు చేసుకొని ఉండొచ్చు. కానీ ఈరోజు నీ మీద ఈ వాగ్దానాన్ని బట్టి బలమైన కృప దిగబోతుంది. బలమైన శక్తి నిన్ను కమ్ముకోబోతుంది. సర్వోన్నతుడగు దేవుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నీ బాల్యకాలపు సిగ్గును
బాల్యకాలపు చేష్టలను, నిందను, అవమానాన్ని, గాయాన్ని దేవుడు కొట్టివేయడా? చెప్పు. దేవుని ముందు నీ సమస్య ఏ పాటిది, ఎంత, అసలు నిలుస్తాదా దేవుని ముందర? ఏమాత్రం నిలవటానికి ఛాన్స్ లేదు. హల్లెలూయా. అందుకే వాగ్దానంలో నీ చిన్ననాటి నింద, అవమానం ఏదైతే ఉందో అది తొలగిపోయే అంతగా నా కృప ఈరోజు నిన్ను కమ్ముకోబోతుంది. యవనస్తుల జీవితాలు దేవునికి సమర్పించుకోండి. రాబోయే మీ జీవితాన్ని బట్టి మీరు వేటి మీద ఆధారపడి వెళ్తున్నారు, ఆ లైఫ్ అది చాలా స్టాండర్డ్గా, అది అనేకులకు మాదిరికరంగా, క్షేమకరంగా ఉండేందుకు మీరు ఉపవసించండి. దేవుని సన్నిధిలో కృప కొరకు ప్రార్థించండి. కన్నీరు విడిచి ప్రార్థించండి. మీ జీవితం కొరకు ప్రతి కీడు మీ జీవితంలో తొలగిపోవునుగాక. అపవాది మీ చేత చేయించాలనుకుంటూ ఉన్న ప్రతి దుష్కార్యములన్నీ కూడా ఈరోజు నీ జీవితంలో తొలగింపబడునుగాక ఈ వాగ్దానము ద్వారా. హల్లెలూయా. ఎప్పటి నుండి నిన్ను వెంబడిస్తుందో సిగ్గు, అవమానం. ఒకవేళ నువ్వు తల ఎత్తలేకపోతూ ఉండొచ్చు. ఒకవేళ ఎంత చదివినా నువ్వు తలగా గాక తోకగానే ఉండొచ్చు. ఒకవేళ ఎంత ప్రయత్నించి నీకు ఉద్యోగం రాక ఉండొచ్చు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళను ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. అసలు కనీసం మాట్లాడే స్కిల్స్ కూడా నీకు లేకపోయి ఉండొచ్చు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేకులు నవ్వుతూ అసలు నీకు స్పష్టతే లేకపోయి ఉండొచ్చు. నీలో ఏ నెగిటివ్ ఉండినప్పటికీ కూడా దేవుని కృపచేత అది సంపూర్ణంగా మార్చబడుతుంది. దేవుని కృపచేత నూతనంగా తీర్చి దిద్దబడుతుంది. క్రొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించగలుగుతావు. అందుకు నీకు ఎదురవుతున్న శ్రమలను, ఇరుకున్న అవమానాలను బట్టి నీ హృదయంలో గాయం చేసుకోవద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ తోడు. దేవుని అంటిపెట్టుకో. ప్రార్థన చేయి. కన్నీరు విడుచు. కన్నీటి ప్రార్థన ఎంతో పవర్ఫుల్. నువ్వు అలా ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల తప్పక నిన్ను సక్సెస్ వైపు నడిపించునుగాక. ఈరోజు దేన్ని బట్టి కుమిలిపోతున్నావో, అంగలారుస్తున్నావో, వేదన చెందుతున్నావో అవన్నీ కూడా మర్చిపోయే విధంగా, గొప్ప వర్ధిల్లతలోకి వచ్చే విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యోసేపును మీరు గుర్తు చేసుకుంటున్నట్లయితే, యోసేపుకు తెలుసు తన తండ్రికి దూరమైనప్పుడు, తన అన్నలకు దూరమైనప్పుడు, ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు, చేయని నేరానికి చెరసాలలో వేయబడినప్పుడు, అసలు నేను బయటికి వస్తానా, చెరసాలలో నుండి రాజుకు దయగలుగుతాదా, నా పట్ల నా తప్పు నిరూపించబడతాదా అనటానికి హోప్ లేదు. అయినప్పటికీ దేవుణ్ణి బట్టి వాటన్నిటిని మౌనంగా సహించగలిగాడు. కానీ అతనిలో మాత్రం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అతని ప్రవర్తన ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాడు. కొంతమందికి ప్రవర్తన ఉండదు, కానీ ఒత్తి ప్రార్థన, పెదాలు గదిలిస్తూ ఉంటారు. ప్రవర్తనతో కూడిన ప్రార్థన యోసేపు చేస్తూ ఉన్నాడు. అతని యథార్థ ప్రవర్తనను బట్టి, అతని ప్రార్థనను బట్టి దేవుడు అతన్ని ఎంత గ్రాండ్ లెవెల్లో బయటికి తీసుకొని వచ్చాడు. ప్రధానమంత్రిని దేవుడు ఐగుప్తు దేశం అంతటికి చేశాడు. ఒక బానిస ఏంటి, ప్రధానమంత్రి అవ్వటం ఏంటి, రాజుల గృహాల్లో నివాసం చేయటం ఏంటి, స్థిరపడటం ఏంటి, తన లైఫ్ అక్కడ స్థిరపరచబడినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప సెటిల్మెంట్ జీవితం, ఎంత గొప్ప సెటిల్ అయిపోయాడు. దేవుడు అతన్ని సెట్ చేశాడు. ఎంత ఆశీర్వాదకరంగా, ఎంతమందికి దీవెనకరంగా ఈరోజు నీ జీవితాన్ని కూడా అంత బ్లెస్డ్గా మార్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ వాగ్దానం నీ పట్ల తప్పక నెరవేర్చబడుతుంది. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరు ఏ విధమైన బాల్యకాలపు ప్రభా చేష్టలతోనూ, అయా నింద అవమానంతోనూ, చీకటితోనూ, అంగవైకల్యముతోనూ, బలహీనతలతోనూ, అయా వెంటాడుతున్న శాపముతోనూ ఎందరూ ఉన్నారో వారిలో విశ్రమిస్తున్న ప్రతి అపవాది సంకేతాన్ని యేసు అధికారము గల నామములో తొలగిపోవునుగాక. సమృద్ధి, విడుదల, విజయము, జీవము మీ బిడ్డలకు కలుగునుగాక. ఎంతమంది విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అట్టి జీవితాల అద్భుతము జరుగునుగాక, అద్భుతము జరుగునుగాక. దైవిక స్వస్థత జరుగునుగాక. మీ సన్నిధి వారిని కమ్ముకొనుగాక.
ఆదరణ, ఓదార్పు, ధైర్యం ఇవ్వండి. ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు, వారిని దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించండి. మీ సన్నిధితో కప్పండి నాయన. వివాహ దినాలను జరుపుకుంటున్న బిడ్డలను శుభాకాంక్షలతో వారిని ఆశీర్వదిస్తున్నాం. వారిని మీరు దీవించండి అయ్యా. ఈ వాగ్దానము ద్వారా వారిని ఆశీర్వదించండి. స్తోత్రం. మీరే శ్రేష్టమైన కార్యాలను ఈ దినమంతటా మీ బిడ్డల జీవితాల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.